హాయ్ అందరికి నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వెల్లుల్లి కర్రీని టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వెల్లుల్లి మనం వండే వంటలకి మంచి రుచి సువాసన తేవడమే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఆయుర్వేదంలో కూడా కొన్ని వ్యాధులను నయం చేయడానికి తరచుగా ఔషధంగా వాడతారండి ఈ వెల్లుల్లిని. అంతేకాదండి, వెల్లుల్లిలో మన శరీరానికి అవసరమైన విటమిన్ బి6, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ వెల్లుల్లితో టేస్టీగా కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. కర్రీ చేయడానికి ఇక్కడ నేను పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. పెద్ద సైజు వెల్లుల్లిపాయలు మార్కెట్లో దొరుకుతాయి. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే కర్రీకి అయితే ఇవి చాలా బాగుంటాయి. ఇవి కూర చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, కూర కూడా బాగా వస్తుంది. వెల్లుల్లి కర్రీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. ముందుగా వెల్లుల్లిని ఇలా పొట్టు తీసుకొని 1 కప్పు వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. పెద్ద సైజు వెల్లుల్లిపాయలు తీసుకోండి, అవి అయితే కూరకి చాలా బాగుంటాయి. 1 కప్పు వెల్లుల్లిపాయలని పొట్టు తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు జీలకర్ర 1 స్పూన్ తీసుకోవాలి. అలాగే గసగసాలు 1 స్పూన్ తీసుకోవాలి. అలాగే రెండు స్పూన్లు కొబ్బరి ముక్కలు తీసుకోండి. అలాగే 2 స్పూన్ల నువ్వులు, అలాగే చింతపండు రసం. చింతపండుని నానబెట్టుకొని ఇలా రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు మరీ వేగాల్సిన అవసరం లేదండి. లైట్గా వేగిన తర్వాత వీటిని ఓ మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇందులో కొబ్బరి ముక్కలు, జీలకర్ర 1 స్పూన్, గసగసాలు 1 స్పూన్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే ఈ కర్రీకి ఎక్కువ పడుతుందండి. నేను ఇక్కడ వేరుశనగల నూనె తీసుకున్నాను. మీరు ఏ నూనె అయినా వాడుకోవచ్చు. అంటే వేరుశనగల నూనె అయితే కొంచెం టేస్ట్ బాగుంటుందని అది వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి ముక్కలు కూడా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు అయితే కాస్త వేగడానికి టైం పడుతుందండి. కొంచెం ఓపిక మీద వేయించుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు బాగా వేగి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగడానికి ఇప్పుడు చిటికెడ పసుపు, చిటికెడ ఉప్పు వేసుకొని వేయించుకోండి. ఇలా అయితే తొందరగా ఉల్లిపాయలు వేగిపోతాయి. వెల్లుల్లిపాయ కర్రీని నేను చూపించే విధంగా యాజ్ ఇట్ ఈజ్ ఇలానే చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. అందరికీ కూడా చాలా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి కదా, ఇందులో ముందుగా పొట్టు తీసి ఉంచుకున్న వెల్లుల్లిపాయలన్నీ అందులో వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయ రెబ్బల్ని ప్రత్యేకించి నూనెలో వేయించి తీయాల్సిన అవసరం లేదండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ మాత్రం ఇవ్వండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక 10 నిమిషాలు వేగిన తర్వాత ఇందులో టమాటాని పేస్ట్ చేసి వేసుకోవాలి. ఇది టమాటా పేస్ట్ అండి. టమాటాని ఇలా మెత్తగా పేస్ట్ చేసి గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలని మరీ ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించకండి. ఒక 5-10 నిమిషాలు వేగితే సరిపోతుంది. టమాటా కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం ఎక్కువ తినేవారు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఉప్పు కారం కూడా ఒక 5 నిమిషాల పాటు వేయించండి. ఇలా వేయించడం వల్ల కూరకి మంచి ఫ్లేవర్ వస్తుంది, రుచి కూడా మారుతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరికాయ పేస్ట్ అంతా వేసేసుకోవాలి. కొబ్బరికాయ నువ్వులు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా ఇందులో వేసుకొని మరొక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత ఇందులో చింతపండు రసం తీసుకున్నాం కదా, ఆ చింతపండు రసం అంతా ఇందులో వేసేసుకోవాలి. చింతపండు అయితే మరీ ఎక్కువ కాదండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందుగా నానబెట్టుకొని గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ గుజ్జు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు నీళ్లు వేసుకోండి.
అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలా అయితే వెల్లుల్లిపాయ బాగా ఉడుకుతుంది. అప్పుడే కూర బాగుంటుందండి. చూసారు కదా, అంతా బాగా ఉడికిపోయి కూర దగ్గర పడుతుంది. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అడుగు పట్టకుండా బాగా కలుపుకున్నారంటే బాగుంటుంది. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.